గుడ్ మార్నింగ్ తమ్ముడు. ఆ, మీ అందరికి స్నేహితుల రోజు శుభాకాంక్షలు. జరుపుకున్నారు మీ ఫ్రెండ్స్ తోటి? హ్మ్? కదా మనం ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ పెట్టుకొని చిన్నతనం నుంచి చేసే రోజు కదా. సాధారణంగా ఈ రోజు ఎందుకు పెడతారు? ఫాదర్స్ డే అని, మదర్స్ డే అని, పేరెంట్స్ డే అని, ఇంజనీర్స్ డే అని, డాక్టర్స్ డే అని ఎందుకు పెడతారు తమ్ముడు? ఫ్రెండ్షిప్ డే అని ఎందుకు ఒక పర్టికులర్ డేని దానికి కేటాయిస్తారు? వెరీ గుడ్. మన బిజీ లైఫ్లో వాటి యొక్క ఇంపార్టెన్స్ని మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. సో అట్లీస్ట్ ఈ ఒక్క రోజైనా దాని గురించి ఆలోచించేయండి, దాన్ని అప్రిషియేట్ చేయండి. ఫాదర్స్ డే అనుకోండి, ఫాదర్స్ యొక్క ఔన్నత్యాన్ని గుర్తించండి. మదర్స్ డే అయితే, ఇంజనీరింగ్ డే అయితే, ఎన్విరాన్మెంట్ డే అయితే. సో అట్లీస్ట్ ఆ రోజైనా అని ఒకసారి రిమైండ్ చేయడానికి, గుర్తు చేయడానికి పెద్దవాళ్ళు ఆలోచించి పెట్టిన మంచి పద్ధతులు కదా, అవునా కదా? అయితే ఫ్రెండ్షిప్ డే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఆయన ఒక గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసుకున్న ఒక ఆయన, ఆర్నమెంట్స్ మీద బొమ్మలు వేస్తారు చూసావా, ఆ బొమ్మలు చేసుకున్న ఒక ఆయన అనమాట. ఆయన పేరు జాయ్సీ హాల్. ఆయన కంపెనీ పేరు అంటే హాల్మార్క్. హాల్మార్క్, మనం గోల్డ్ కొన్నప్పుడు హాల్మార్క్ అంటాం కదా, ఆ కంపెనీ పేరు హాల్మార్క్ అన్నమాట. ఆయనకి అనిపించింది, అసలు ఇంత సరదాగా సంతోషంగా గడుపుతారు కదా, ఎందుకు ఈ ఫ్రెండ్షిప్ని ఒక డే పెట్టకూడదు అని ఆయన ప్రపోజ్ చేశాడనమాట. 1958లో 1958లో ఆయన ప్రపోజ్ చేస్తే కొన్ని దేశాలేమో జూన్లో జరుపుకుంటాయి, కొన్ని దేశాలు జూలైలో జరుపుకుంటాయి, కొన్ని దేశాలు ఆగస్టులో జరుపుకుంటాయి. బట్ ఫ్రెండ్షిప్ డే అనేది ప్రతి ఒక్కరూ ఆ, సంతోషంగా చేసుకునే రోజు అనమాట. ఓకేనా? అయితే మనకి చాలాసార్లు పదాలకి అర్థం తెలియదు, కానీ చాలా ఈజీగా మాట్లాడుతాం కదా, అవునా కదా? మిమ్మల్ని చాలాసార్లు అడిగాను, పెప్సీ అంటే ఏంటి, థమ్స్అప్ అంటే ఏంటి, అవునా? సో మనం వేసుకున్న బాట అంటే ఏంటి, పారాగాన్ అంటే ఏంటి, కార్ షిఫ్ట్ అంటే ఏంటి, ఇలాంటి పదాలకు మీనింగ్ తెలియదు వాస్తవానికి, కానీ మనం చాలాసార్లు వాడేస్తాం కదా. ఫ్రెండ్ అంటే ఏంటి, మీనింగ్, ఆ వర్డ్కి మీనింగ్ ఫ్రెండ్. సినిమాలు, ఈ లోకం చాలా డెఫినేషన్, మీడియా చాలా డెఫినేషన్ ఇచ్చింది. ఎప్పుడు తోడుండేవాడు, మన బాధలు పంచుకునేవాడు, అవునా? ఇలాంటి డెఫినేషన్ చాలాసార్లు ఇస్తారు కాలేజ్ ఫ్రెండ్స్. కానీ వాస్తవానికి ఫ్రియాండ్ అనే పదం నుంచి వచ్చింది. ఇది ఓల్డ్, చాలా పురాతనమైన ఇంగ్లీష్ పదం అనమాట, ఫ్రియాండ్. ఓకేనా? దాని నుంచి మోడర్న్ లాంగ్వేజ్లోకి ఫ్రెండ్ అని వచ్చిందనమాట. ఫ్రెండ్ దాని అర్థం ఏంటంటే ప్రేమించేవాడు, గౌరవించేవాడు, బానిసత్వం నుంచి విడిపించేవాడు అని అర్థం. ప్రేమించేవాడు, గౌరవించేవాడు. ఫ్రియాన్, ఫ్రియాండ్ నుంచి ఫ్రెండ్ వచ్చింది, ఫ్రియాన్ నుంచి ఫ్రీ అనే పదం వచ్చింది అనమాట. అంటే సెట్ ఫ్రీ, విడిపించడం, ఫ్రీ చేయడం. సో ప్రేమించేవాడు, గౌరవించేవాడు, ఆ, విడిపించేవాడు బానిసత్వం నుంచి, వాడిని ఫ్రెండ్ అనాలి. ఓకే తమ్ముడు, ఫ్రెండ్ అనాలి. సరే, ఈరోజు నా మెసేజ్ దీని మీద తీసుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే ఆ, మన మనం ఉంటున్న ప్రజెంట్ డేస్లో ఇది చాలా ఇంపార్టెంట్ అనిపించింది అనమాట, చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఓకేనా? ఇప్పుడు అసలు మనం ఎందుకు ఫ్రెండ్స్ కావాలి, మనకు ఫ్రెండ్స్ కావాలా, మనకు ఫ్రెండ్స్ అవసరమా? మీరు చెప్పండి. అవసరం తమ్ముడు, ఫ్రెండ్స్ అవసరమా? ఖచ్చితంగా అవసరం. ఎంతవరకు అవసరం? చచ్చిపోయేంత వరకు అవసరం. ఫ్రెండ్ అనేవాడు ఖచ్చితంగా కావాలి. ఎంతవరకు కావాలంటే మనం చనిపోయేంత వరకు కావాలి. ఎందుకు ఎందుకు కావాలి? రెండు కారణాలు చెప్తాను ఎందుకు మనకి ఫ్రెండ్ కావాలి. రెండు కారణాలు. ఫస్ట్ కారణం ఏంటంటే, దేవుడు మనిషిని క్రియేట్ చేస్తున్నప్పుడు మనిషిలో ఒక ఆలోచన పెట్టాడు అన్నమాట, ఒక ఒక ఉద్దేశం పెట్టాడు, లేకపోతే ఒక స్వభావం పెట్టాడు. ఏంటంటే
పక్క వాళ్ళతో రిలేషనల్ బీయింగ్. మ్యాన్ ఈజ్ ఏ రిలేషనల్ బీయింగ్. మనిషి ఒంటరిగా బ్రతకాలి అని దేవుడు కోరుకోవాలి. నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు. ఓకే అన్నప్పుడు సో తనకి తప్పకుండా ఒక రిలేషన్ ఉండాలి. మీరు చూడండి, ఏ జంతువు అయినా సరే, ఏ పక్షి అయినా సరే తప్పకుండా రిలేషన్స్ ఉంటాయి. తప్పకుండా రిలేషన్స్ ఉంటాయి. మా ఇంట్లో మా వాన్ దగ్గర కుక్క ఉంది. నేను ఇప్పుడు గమనిస్తూ ఉంటాను. మా వీధిలో చాలా కుక్కలు ఉన్నాయి. ఒక కుక్క వాంటర్ గారి ఇంటి గేట్ దగ్గరికి వచ్చి గట్టి కరుస్తుంది అనమాట. ఎందుకంటే లోపల ఉన్న వాంటర్ గారి కుక్కని రెట్టేస్తుంది అనమాట. ఇది కూడా ఎగబడి అరిచేస్తూ ఉంటుంది. అది కూడా బయట నుంచి కాసేపు అరిసి వెళ్ళిపోద్ది అనమాట. దానికి ఒక ఆటలా ఉంది. అది వేరే కుక్కలు ఉంటాయి, అవి రాగానే తాకు ఊపుకొని అంటారు అనమాట. అంటే ప్రతి జీవి కూడా ఒక రిలేషన్ కోరుకుంటాయి, అవునా? కానీ మనిషికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనిషి భావాన్ని వ్యక్తపరచగలడు. మనిషికి భాషనిచ్చాడు దేవుడు. అసలు అందరికీ మాట్లాడడం రాదనుకోండి, ఊహించండి ఒకసారి. అసలు మనిషికి మాట్లాడడమే రాదు, సైలెంట్ అనుకోండి, ఎలా ఉంటాయి? చాలా కష్టమైపోద్ది కదా. కానీ మాట్లాడుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న భావాల్ని వ్యక్తపరచచ్చు అనమాట. లాంగ్వేజ్ ఇచ్చాడు దేవుడు మనకి, అవునా? జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు మనకి, విజ్డమ్ని ఇచ్చాడు దేవుడు మనకి, ప్రేమించే తత్వాన్ని ఇచ్చాడు దేవుడు మనకి. సో ఎందుకు ఇచ్చాడంటే మనిషికి ఆ లాంగింగ్నెస్, ఆ వాంఛ ఉంటుంది అనమాట, వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవాలి అని. ఓకే తమ్ముడు, ఇది నెంబర్ 1 కారణం. మనం అట్లా క్రియేట్ చేయబడ్డం నెంబర్ 1 కారణం. నెంబర్ 2 కారణం ఏంటంటే ఇప్పుడు మనలో పాపం ఉంది, మన చుట్టూ పాపం ఉంది, అవునా? ఈ పాపపు లోకంలో తప్పకుండా బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. పైకి చెప్పుకోలేం, చాలాసార్లు అందరితో చెప్పుకోలేం. అలాంటప్పుడు ఒక్కళ్ళమే బాధను మోయలేం. అది ఇంకా స్ట్రెస్ అనమాట, అది ఇంకా పెయిన్ఫుల్ అనమాట. సో ఏం చేస్తాం, మనల్ని అర్థం చేసుకొని మన బాధను కాస్త పంచుకొని సహాయం చేసే వ్యక్తి కోసం చూస్తాం కదా. అదే ఒక క్లోజ్ ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ మనకు ఉన్నాడు అనుకోండి, వాటితో చెప్పుకున్నప్పుడు వాటిని ఏం చేయకపోయినా కనీసం మనకి ఊరట ఉంటుంది అనమాట. మన పెయిన్ సగం తగ్గుతుంది పంచుకున్నప్పుడు, మన పెయిన్ సగం తగ్గుతుంది అనమాట. సో మనం క్రియేట్ చేయబడిందే ఒక రిలేషన్ కోసం క్రియేట్ చేయబడ్డాం. తర్వాత మనకున్నవి షేర్ చేసుకోవడానికి మనకు తప్పకుండా ఫ్రెండ్స్ కావాలి. తల్లిదండ్రులతో పంచుకోలేమన్నీ, తోటి సిబ్లింగ్స్తో పంచుకోలేమన్నీ, కానీ ఫ్రెండ్తో మాత్రం అన్నీ పంచుకోగలం, అవునా కదా? సో దట్స్ వై వీ నీడ్ ఫ్రెండ్. మనకి ఫ్రెండ్ కావాలి, చచ్చిపోయిన వరకు కావాలి. కేవలం 4 years 5 years కాలేజ్ డేస్లోనే కాదు, మనకి చచ్చిపోయేంత వరకు ఫ్రెండ్ నీడ్ అనమాట, అవసరం మనకి. ఓకే అన్నప్పుడు ఫ్రెండ్ అవసరం. అయితే మనం కాస్త సీరియస్గా ఆలోచిస్తే మరి ఎటువంటి ఫ్రెండ్ కావాలి అనేది చాలా ముఖ్యం, ఓకేనా? ఈ లోకంలో ఫ్రెండ్స్ని ఎట్లా డిఫైన్ చేస్తా తెలుసా? అరే ఫ్రెండ్ అంటే ఎవడరా అన్నాం అనుకోండి. నేను ఈ మధ్య ఒక మీటింగ్ వెళ్తే ఫ్రెండ్ అంటే ఎవరు బాబు అని ఆర్గనైజ్ చేసి ఒక ఆయన అడిగాడు, ఒక ఆవిడ అడిగింది. అడిగితే వాడు నాకులాంటి ఎదవే అనడం. ఎట్లా డిఫైన్ చేస్తారు స్టూడెంట్స్ ఫ్రెండ్స్ అంటే? ఓకేనా, నాతో పాటు సినిమాకి వచ్చేవాడు, నాతో పాటు తాగేవాడు, నాకు ఎగ్జామ్స్లో స్లిప్ అందించేవాడు, లేకపోతే నాతో పాటు క్లాస్ బంక్ కొట్టేవాడు, లేకపోతే నాతో పాటు సరదాగా కామెంట్ చేసేవాడు, ర్యాగింగ్ చేసేవాడు. అంటే ఫ్రెండ్ అంటే నా మనసుకు నచ్చింది చేసేవాడు, నాతో పాటు సరదాగా తిరిగేవాడు, నాకు సంతోషాన్ని ఇచ్చేవాడు ఫ్రెండ్ అంటది ఈ లోకం. కాలేజ్ స్టూడెంట్స్ అడిగినా సరే అదే అంటారు కదా. ఒకవేళ అరే రారా క్లాస్ బంక్ పడదాం అనుకో, నేను రాలేంటాను అనుకో, నిన్ను తేడాగా చూస్తాడు వాడు. అరే మందు తాగుదాం రారా, లేటెస్ట్ అంటారా బాబు, బ్రాండ్ అంటారా, మరి వద్దులేరా నాకు అలవాట్లేదు, వింతగా చూస్తాడన్నమాట. అరే సినిమాకి రావడం కూడా తప్పేనా అంటే చాలా వింతగా చూస్తాడన్నమాట. వీడంటారా తేడాగా ఉన్నాడు, అసలు వీడితో మనకు సెట్ అవ్వదురా అని వదిలేసే రకం. సో ఫ్రెండ్ అంటే తాత్కాలికమైన సంతోషాన్ని, లేకపోతే నీ మనసుకు నచ్చింది చేయగలిగితే వాడిని నిన్ను ఫ్రెండ్గా స్వీకరిస్తాడనమాట. అది కదా.
ఈ లోకం ఇచ్చేది, ఫ్రెండ్స్ ఇచ్చే, మన కాలేజ్ డేస్లో మన స్టూడెంట్స్ తోటి వారు ఇచ్చే డెఫినేషన్ అది, కానా? అవునా కదా? అయితే మరి దానికోసమైన ఫ్రెండ్ అంటే అదేనా? ఫ్రెండ్షిప్ అంటే అదేనా? అవునా కదా తమ్ముడు? షిప్ అంటే ఏం చేస్తాం? కలిసి ప్రయాణం చేసేది కదా. ఎక్కడ ప్రయాణం చేస్తాం? ఒక గమ్యానికి ప్రయాణం చేస్తాం. ఫ్రెండ్ అంటే ప్రేమించేవాడు, హానర్ చేసేవాడు, సెట్ ఫ్రీ ఫ్రమ్ స్లావరీ, బానిసత్వం నుంచి విడిపించావు. కానీ ఇప్పుడు మనకున్న ఫ్రెండ్స్ చాలామంది ఏం చేస్తున్నారు? మనకి చెడు అలవాటు చేయట్లేదు కదా. ఇప్పుడున్న ఫ్రెండ్స్ మనకి ఏం అలవాటు చేస్తారు? బూత్ మాటలు అలవాటు చేస్తారు, అవునా? చెత్త సినిమా చూడడం అలవాటు చేస్తారు, డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టడం అలవాటు చేస్తారు. ఇంకా మన 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 ప్రతి బ్యాడ్ హ్యాబిట్ ఫ్రెండ్ దగ్గర నేర్చుకునే అవకాశం 100% ఉంది. మనకి ఉందా లేదు? ఖచ్చితంగా ఉంది. మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం కదా. చిన్నతనం నుంచే చిన్నతనం నుంచే తప్పుడు అలవాట్లకి అలవాటు అయిపోయిన చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ని బట్టి. చిన్నతనం నుంచే, చిన్న వయసు నుంచే తప్పుడు అలవాట్లకి అలవాటు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ని బట్టి. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, వద్దంటే ఫ్రెండ్షిప్ పోద్దేమో, కాదంటే ఫ్రెండ్షిప్ పోద్దేమో, ఏమని అనుకుంటారేమో, లేకపోతే ఒరే వీడేంట్రా మనతో పాటు ఉంటాడు కానీ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వడేంటి అని అనుకుంటారేమో అని కొంత మొహమాటంతో, కొంత సిగ్గుతో, మళ్ళీ మనల్ని ఒంటరోలు చేసేస్తారేమో, మనల్ని కలుపుకోరేమో అనే భయంతో ఏం చేస్తామంటే వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళిపోతాం. అవునా కదా? సో వాళ్ళు అదే ఫ్రెండ్షిప్ అనుకుంటారు, అదే ఫ్రెండ్ అనుకుంటారు. కానీ అది ఏం చేస్తుంది? ఎక్కడ నడిపిస్తుంది? అది గుర్తుపెట్టుకోండి. మన టైం, మన మనీ, మన క్యారెక్టర్, అవసరమైన అవకాశం ఉంటే మన కెరియర్ కూడా ఫ్రెండ్ మీద ఆధారపడిపోయిన రోజులు ఇవి. మన టైము వేస్ట్ అవ్వాలన్నా, యూటిలైజ్ అవ్వాలన్నా ఫ్రెండ్ కారణమైపోతున్నాడు. మన డబ్బులు వేస్ట్ అవ్వాలన్నా, మంచిగా యూటిలైజ్ అవ్వాలన్నా ఫ్రెండ్ కారణమైపోతున్నాడు. తర్వాత మన క్యారెక్టర్ ఎదగాలన్నా, మంచిగా ఎదగాలన్నా, మన క్యారెక్టర్ పాడైపోవాలన్నా ఎవరు కారణమైపోతున్నారు ఇప్పుడు ఈ రోజుల్లో? ఫ్రెండ్ కారణమైపోతున్నారు. ఇంకోటి ఏం చెప్పినా, చాలామంది మీకు తెలిసి ఉంటుంది, అరే నువ్వు ఆ కాలేజీలో ఎందుకు జాయిన్ అయ్యారు అంటే మా ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అయ్యారు. మరి ఈ గ్రూప్ ఎందుకు తీసుకున్నావు? మా ఫ్రెండ్స్ అందరూ తీసుకున్నారు. అంతేగాని ఆ కాలేజ్లో ఫీజు ఎక్కువ, మా నాన్నగారు కట్టుకోలేరు, ఆ కాలేజ్ మాకు దూరం, కష్టమైపోద్ది, ఆ కోర్స్ నేను చదవలేను, ఆ ఆలోచన కాదు. ఎందుకు? నా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ, జాయిన్ అయిపోవాలి. అర్థమైనప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, జాయిన్ అయిపోవాలి. సో మనం చాలా లైఫ్ ఫ్రెండ్ బట్టి బౌల్డ్ అవుతుంది అన్నమాట. మన చాలా లైఫ్ ఫ్రెండ్స్ని బట్టే మౌల్డ్ అవుతుంది. అయితే సమస్య ఏంటంటే ఎలా మౌల్డ్ అవుతుంది అనేది మనకు చూసుకోవడం చేత కాదు. మన లైఫ్ ఎలా మౌల్డ్ అవుతుంది, ఎటువైపు టర్న్ తీసుకుంటుంది అని గమనించమనం. సరదాగా ఆ 4 years గడిచిపోతాయి. ఈ 4 yearsలో నేర్చుకునేది ఏముండదు. ఈ 4 yearsలో తప్పుడు ఆలోచనలు అలవాటైనవి, తప్పుడు విషయాలు అలవాటైనవి, ఇవన్నీ ఆలోచన 4 years అయిపోయిన తర్వాత ఏ ఫ్రెండ్ వాడు వెళ్ళిపోతున్నాం పక్కకి. ఇప్పుడు లైఫ్ని నువ్వు ఒంటరిగా ఫేస్ చేయాలి. అఫ్ కోర్స్ పక్కన నీ ఫ్రెండ్ ఉన్నా నువ్వు ఒక్కడే ఫేస్ చేయాలి నీ లైఫ్ని. ఇప్పుడు ఈ 4 yearsలో నువ్వు ఏదైతే నేర్చుకుంటావో అదంతా ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నమాట. ఇదంతా నువ్వు లైఫ్ని ఎలా ఫేస్ చేయాలో డిసైడ్ చేస్తుంది అన్నమాట. ఫౌండేషన్ అయిపోద్ది. అందుకనే చాలామందికి నాన్న బాగా ఆస్తిపరుడే, వీడికి ఇంటర్మీడియట్లో బాగా టాలెంట్ ఉంది, కానీ బీటెక్ వచ్చిన తర్వాత తుస్సు అయిపోయాడు అన్నమాట. ఎందుకని? ఫ్రెండ్స్ని బట్టి. ఫ్రెండ్షిప్ తప్పు కాదు, అసలు తప్పని బైబిల్ కూడా చెప్పట్లేదు. కానీ వ్యక్తుల్లో ఉండే తప్పు మనం గమనించక, వ్యక్తుల యొక్క విషయాలు మనకు అర్థం కాక వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేసి చాలాసార్లు నష్టపోతాం అన్నమాట. దాన్ని బైబిల్ హెచ్చరిస్తుంది అన్నమాట. ఓకే తమ్ముడు, ఫ్రెండ్షిప్ చాలా మంచిది, కావాలి, కానీ
ఎటువంటి వారితో, ఎలాంటి వారితో మనం స్నేహం చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే తమ్ముడు. సిఎస్ లూయిస్ అనే ఒక మంచి వ్యక్తి, అంటే బ్రిలియంట్ థింకర్ అనమాట. ఆయన మ్యాథమెటిషియన్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎప్పుడో ఇప్పుడు లేరు ఆయన. కానీ ఆయన ఏం చెప్పాడంటే, ఈ లోకంలో నా దృష్టిలో చీఫెస్ట్, అంటే చీఫెస్ట్ హ్యాపీనెస్ ఏదైనా ఉందంటే అది ఫ్రెండే అన్నాడు అన్నమాట. బట్ ఎస్, ఫ్రెండ్ మనకు హ్యాపీనెస్ ఇస్తాడు, సంతోషం ఉంటుంది, మన బాధను పంచుకోవచ్చు. కానీ ఎవరు, ఎలాంటి వాడు అనేది మనం చూసుకోకపోతే ఈ 4 years బాగానే గడిచిపోతాయి. కానీ తర్వాత ఒంటరిగా ఫేస్ చేయాల్సిన లైఫ్ చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట, చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో తమ్ముడు, ఈరోజు ఫ్రెండ్షిప్ డేని ఆధారం చేసుకొని మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. మనకి ఎటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు, మనకి ఎటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే తమ్ముడు, ఎటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు. బైబిల్ 2 రకాల ఫ్రెండ్స్ అని చెప్తుంది. ఎంతమంది తమ్ముడు? 2 రకాల ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథం 17:17. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? నిజమైన స్నేహితుడంట 2 చేస్తాడు. 3, విడవడు, ప్రేమిస్తాడు, మన కష్ట సమయంలో ఏం చేస్తాడు? వాడు తోడుగా ఉంటాడు. అంటే సహోదరుడు అంటే ఎవరు? ఒకే కట్టును పుట్టిన వాళ్ళు కదా. అంటే వాడు ఫ్రెండే, కానీ మన కష్ట సమయంలో మన అన్నయ్యలాగా, మన తమ్ముళ్ళలాగా ఉంటాడు అన్నమాట. నిజమైన స్నేహితుడు అంట, ట్రూ ఫ్రెండ్, ప్రేమించేవాడు. ఇంకోటేంటి? విడవిచ్చేవాడు కాదు. ఇంకోటేంటి? కష్ట సమయంలో సహాయం చేసేవాడు, తోడుండేవాడు, నిజమైన ఫ్రెండ్. ఓకేనా? ఇంకోటి చూద్దాం. ఇదే సామెతలు 18:20 చూడండి. 24 తమ్ముడు. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటే ఎక్కువగా అత్యంత స్నేహితుడు కలడు. ఇక్కడ ఏముందంటే బహుమంది చెలికాండ్రు, అంటే ఇంగ్లీష్లో ఫ్రెండ్స్ అని ఉంది. బహుమంది ఫ్రెండ్స్ ఉంటేనంట నష్టపడినంట. అదేంటిది? ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటే నష్టం ఉంటుందా? ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఆ పదానికి అర్థం ఏంటంటే ఫ్రెండ్స్ లాగా నటించే వాళ్ళని అర్థం. ప్రిటెండర్స్. ఎందుకు ప్రిటెండ్ అంటే, నువ్వంటే నాకు చాలా గౌరవం రా, నేను నిజమైన ఫ్రెండ్ ఉన్నా నేను అని లోపడొకటి పైకొకటి, లోపడొకటి పైకొకటి అన్నమాట. అంటే ఫ్రెండ్ లాగా, నిజమైన మంచి ఫ్రెండ్ లాగా నటించే వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే మనకు వేస్ట్ అంట. కానీ ఒక బ్రదర్ లాగా హత్తుకునేవాడు మనకు కావాలంట. ఉంటారు, అలాంటి ఫ్రెండ్స్ ఉంటారు. నాకు తెలిసిన 2-3 ఫ్యామిలీస్ తెలుసు. వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కొద్దిమంది డ్రగ్ అడిక్ట్, కొద్దిమంది ఫ్రెండ్స్కి స్లేవ్స్ అనమాట. నా మాట అర్థమైంది? ఫ్రెండ్స్కి స్లేవ్స్. ఎందుకంటే మమ్మీ డాడీ మంచి ఉద్యోగం, మంచి శాలరీ, డబ్బులు బాగా వస్తాయి. ఇప్పుడు వీడేమో అమాయకుడు, వీడికేమో నమ్మడం తెలుసు, వీడేమో మంచోడు, వీడేంటంటే ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చేవాడు. కానీ ఎవరు నా ఫ్రెండ్స్ అనేది పట్టించుకోవడం అనమాట. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే, రూమ్ రెంట్ కడతాడు, మందుకు డబ్బులు ఇస్తాడు, ఒకరైతే రూమ్కి అమ్మాయిలు తెచ్చుకోవడం కూడా డబ్బులు ఇస్తాడు, టిఫిన్కి డబ్బులు, భోజనం డబ్బుల కోసం. అరే సీనియర్స్ వచ్చి
కూర్చున్నప్పుడు అరే మనోడేరా అనడానికో ఎలా ఉంటుంది? అమ్మో సీనియర్ అన్నారు నా దగ్గర కూర్చొని మనోడే అంటున్నారు, నన్ను ఎంత ఇష్టపడతారు తెలుసా అనుకుంటాం మనం, అనుకుంటున్నారు వాళ్ళు. కానీ వీడికి అర్థం కాని విషయం ఏంటి తెలుసా? వీడిని వాడుకుంటున్నారు అన్నమాట. పేరెంట్స్ ఏడుస్తూ ఉన్నారు, ఆ విషయం పేరెంట్స్కి అర్థమైంది. వాచ్, కాస్ట్లీ వాచ్ ఇచ్చేసాడు, మొబైల్ ఇచ్చేసాడు. మీకు తెలుసా, చిన్నప్పుడు మా అమ్మ రింగ్లో ఉన్న డైమండ్ ఇచ్చేసాను మా ఫ్రెండ్కి, నేను ఇచ్చేసాను అనమాట. మా డాడీ పేపర్ మిల్ పనిచేసేవారు, బుక్స్ ఇచ్చేవారు, వైట్ బుక్స్, రూల్ బుక్స్. మా ఫ్రెండ్ పేరు రాజా చౌదరి, బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇచ్చేసామని అంతే, పుస్తకాలు ఇచ్చేసామని అట్లా. సో అంటే ఇప్పుడు కాంటాక్ట్ లేడు, ఇప్పుడు పట్టించుకోడు, మాట్లాడు, ఏమి చేయడు. సో నిజంగా ఎంత నష్టపోతామో మనం ఎవరితో ఫ్రెండ్స్ చేస్తున్నాం అని తెలుసుకోకపోతే, అర్థం చేసుకోకపోతే చాలా చాలా నష్టపోతున్నాం, చాలా చాలా నష్టపోతాం. మనకు అర్థం కాదు, మనకు ఇప్పుడు ఏం తెలియదు. పైపిచ్చు ఏమంటామంటే చెయ్యకపోతే ఏమని అనుకుంటారని భయంతోనే చేస్తాం, కానీ నష్టం జరిగిపోతూ ఉంటుంది అన్నమాట లోపల. తర్వాత ఏమో తెలుసా, కొన్ని జీవితాల్లో కోలుకోలేం, ఆ నష్టం నుంచి కోలుకోలేం. నిన్న ఒక జర్నలిస్ట్ చెప్తా ఉన్నప్పుడు, ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల చిన్నపిల్లలు కూడా అత్యాచారాలు చేస్తున్నారు. ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల మన వార్తలు వస్తున్నాయి కదా, చిన్నపిల్లల్ని అత్యాచారం చేస్తారు, నేర్పిస్తున్నారు, చూపిస్తున్నారు, చూడండి రా, ఇదేరా లైఫ్, ఇలా ఉండరా. అట్లా ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి తమ్ముడు, నాశనం అయిపోతున్నాయి. తమ్ముడు గుర్తుపెట్టుకోండి, ఉద్యోగం రాకపోయినా పర్వాలే, అలాగే నేను సంపాదించాలి, ఉద్యోగం సంపాదించాలి, నేను కాదనట్లేదు. కానీ చదువు రాకపోయినా పర్వాలే, అంటే చదవద్దని నేను చెప్పట్లే, ఇవేమీ లేకపోయినా పర్వాలేదు. కానీ క్యారెక్టర్ పోయిందనుకోండి, ఏం పోతే? క్యారెక్టర్ పోయిందనుకోండి, వేస్ట్ అనమాట, లైఫ్ వేస్ట్. క్యారెక్టర్ పోతే లైఫ్ వేస్ట్ అనమాట. పెన్నులో ఇంక్ లేకపోతే ఎలా యూజ్లెస్, బైక్లో పెట్రోల్ లేకపోతే ఎలా యూజ్లెస్, మనిషికి క్యారెక్టర్ లేకపోతే యూజ్లెస్ అనమాట, యూజ్లెస్. బట్ మన ఫ్రెండ్స్ మన క్యారెక్టర్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారు. సో ఈరోజు మనం ఒక్కసారి మీ ఫ్రెండ్స్ పేరు చదువుకోండి, గుర్తు చేసుకోండి, వాడు, వీడు 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 ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ఫ్రెండ్స్ ఏ రోజైనా మీరు తప్పు చేసి చెప్పారా మీకు? ఊరు అలా ఉండకూడదురా, తప్పురా, అలా చేయకురా. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 27:6. పగవాడు లెక్కలేని ముద్దు పెట్టు. మేలు కోరి ఏంటప్పుడు? మేలు కోరి స్నేహితుడు గాయం చేస్తాడంట, అంటే రాయించి కొడతానండి. దాని అర్థం ఏంటి? మేలు కోరి, ఆ మాట చూసారా, దేవుడు రాయించాడు. నీ మేలు కోరి నిజమైన ఫ్రెండ్ అయితే తిడతాడు, నిన్ను చెప్తాడు నీకు, అరే అలా చేయకురా, తప్పురా, డబ్బులు అలా ఖర్చు పెట్టకరా, అరే నువ్వు ఎందుకు చూస్తావు, టైం ఎందుకు వేస్ట్ చేస్తావు, చదువుకోరా, చదువుకుందాం. నేను చెప్పట్లేదు, ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి వీ షుడ్ టేక్ ఇట్ సీరియస్లీ. నిజమైన స్నేహితుడు మేలు కోరి మనకి అవసరమైతే హర్ట్ చేస్తాడు మనల్ని. వాడి మాటలు కొన్నిసార్లు కన్నీళ్ళు వస్తాయి, దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, బట్ మన మేలు కోసమే. అలాంటి ఫ్రెండ్ నీకున్నాడా? నువ్వు తప్పు చేస్తే నిన్ను హెచ్చరించే ఫ్రెండ్ నీకున్నాడా? నువ్వు తప్పు చేస్తే ప్రేమించి నిన్ను సరిచేసే ఫ్రెండ్ నీకున్నాడా? తమ్ముడు, అలాంటి ఫ్రెండ్ కావాలి మనకి, లైఫ్ లాంగ్ కావాలి. అయితే ఒకేసారి ఫామ్ అయిపోవాలి ఫ్రెండ్షిప్స్, టైం పడుతుంది. మనం బిల్డ్ చేసుకోవాలి, చక్కగా ఇన్వైట్ చేయడం, కలిసి తినడం, మాట్లాడుకోవడం,
వాడు బాధ చెప్పుకోవడం, వాడు బాధను పంచుకున్నప్పుడు ఎవరికి చెప్పకుండా లోపడే ఉంచుకొని దాని గురించి ప్రేయర్ చేయడం, ఏదైనా సలహా ఉంటే చేయగలడం, అట్లా ఫ్రెండ్షిప్ని బిల్డ్ చేసుకోవాలి నిజమైన ఫ్రెండ్ అనిపిస్తే నీకు. లేదు నీ క్యారెక్టర్ని పాడు చేస్తున్నాడు, నీ టైం వేస్ట్ చేస్తున్నాడు, నీ మనీ వేస్ట్ చేస్తున్నాడు అనుకుంటే మా తక్కువ తగ్గించేయడం ఎంతైనా నీకు ఉత్తమం. ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలన్నమాట, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి, లేదా చాలా చాలా నష్టపోతాం. పగవాడు అంటే ఏం చేస్తాడంటే కింద ఉంది, పగవాడు అనేక ముద్దులు పెడతాడు. అంత అర్థం ఏంటి? నువ్వేం చేసినా నేను ఎంకరేజ్ చేస్తానమాట, నువ్వేం చేసినా నేను ఎంకరేజ్ చేస్తాడు. ఎగ్జామ్స్ స్లిప్ పెట్టాలనుకో ఆడు కూడా రాసి పెడతారు కావస్తే, సినిమాకి వెళ్ళాలనుకో డబ్బులు కూడా ఇస్తారు కావస్తే, ఇస్తారు కావస్తే. తమ్ముడు చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఒకరోజు మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు నాకు, డిప్లొమా ఫ్రెండ్ ఫోన్ చేసి, ఆడు ఇంజనీరింగ్ కూడా నా ఫ్రెండే, నాతో పాటు వచ్చాడు ఇంజనీరింగ్కి. వాడు ఒకసారి ఫోన్ చేసి ఏం చేస్తున్నారంటే ఇట్లా ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీరా అన్నాడు. ఆవిడ వెంటనే మాట తెలుసా, ఒక బూత్ తిట్టి, రే ఎవడైనా సరే కాపీ కొడితే వదలొద్దురా. దానివల్ల ఎంత నష్టమో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఏంటి అంటే కాపీ కొడుతున్నప్పుడు రే కష్టం చదవరా, నేను చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రా అనేవాడు లేడు, వాడికి. సో ఆ బ్యాచ్ అంతా కలిసి వర్కౌట్ చేసేవాళ్ళు కాపీస్ మీద. ఇప్పుడు వాడు ఫోన్ చేశాడు నాకు, ఏం చేస్తున్నా సాయి, ఎక్కడున్నావు రా, ఒరే ఒక బూత్ తిట్టి ఇలాంటి స్టూడెంట్ ఉంటారా, కాపీ కొడితే ఊరుకోవద్దు అసలు. దాని నష్టం నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మై ఫ్రెండ్స్, 4 yearsలో మనకు అర్థం కాదు, చెప్తాను కదా. ఈ 4 yearsలో మనం గనక కేర్ఫుల్గా లేకపోతే మన ఫ్రెండ్స్ విషయంలో మనకు అర్థం కాదు. సాధారణంగా మనల్ని మోసం చేసే వాళ్ళని ఎక్కువ నమ్ముతాం. మనల్ని ఎవరైతే మోసం చేస్తారో ఎక్కువ నమ్ముతాం. తిట్టే వాళ్ళతో స్నేహం చేస్తామా, మరి అలా చేయకరంటే స్నేహం చేస్తామా, ఇష్టపడతాం అసలు మనల్ని ఇష్టపడం. చేదు అంటే మంచి ఎప్పుడు ఇష్టం ఉండదు మనకి, తీపుగా ఉండే స్వీట్ చాలా ఇష్టం అనమాట, చెడు చేసే స్వీట్ అంటే చాలా ఇష్టం. అలాగే ఫ్రెండ్స్ విషయంలో కూడా చాలా తప్పులు అడుగులు చేస్తాం మనం, చాలా నష్టపోతాం. ఓకే తమ్ముడు. సో ఫ్రెండ్ అంటే మీనింగ్ ఏంటి? ప్రేమించేవాడు, గౌరవించేవాడు, హానర్ చేసేవాడు, బానిసత్వం నుంచి విడిపించేవాడు. దాని మీనింగ్ అది, ఆ వర్డ్ మీనింగ్ అది. ఇప్పుడు ఈ 3 కలిగిన లక్షణాలు కలిగిన ఫ్రెండ్ ఉన్నాడా తమ్ముడు? అయితే ఒకటి ఏ వ్యక్తి పర్ఫెక్ట్ కాదు, మనం ఏం చేయాలి సార్, అంతో కొంత మంచోని చూసుకోవాలి. అర్థమైనప్పుడు ప్రతి వ్యక్తిలోని ఇంక్లూడింగ్ మనలో కూడా ఉంటాయి. సో మనం ఏం చూసుకోవాలంటే అంతో కొంత ఓపెన్గా ఉంటాడు, లోపలే పెట్టుకోడు, తిడతాడు, మంచిగా ఉంటాడు, మంచి కొన్ని విలువలు ఉన్నాయి అని అర్థమైంది అనుకోండి, వాటితో ఫ్రెండ్షిప్ చేస్తాం. ఎంతో కొంత మంచి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి. అంతేగాని నువ్వేం చేసినా నేను ఎంకరేజ్ చేసేవాడితో వద్దు, మంచిది కాదు అది. అర్థమైందండి, మంచిది కాదు. సో చాలా జాగ్రత్తగా. ఇంకోటి ఉంటుంది, బైబిల్లో ఉంటుంది, ఏమంటుందంటే డబ్బులుంటే ఫ్రెండ్స్ ఎక్కువ అవుతారంట, పేదవాడి దగ్గర ఫ్రెండ్స్ పోతారంట వాడి దగ్గర నుంచి. సో మన అవసరాలు చూసే వాళ్ళు వస్తారు, మన దగ్గర ఉన్న మొబైల్, ట్యాబ్, మనకున్న చదువు, మంచితనం, ఇవన్నీ చూసి వచ్చే వాళ్ళు ఉంటారు అన్నమాట. వాళ్ళు ఉండరు, వెళ్ళిపోతారు, తర్వాత వెళ్ళిపోతారు. ఓకేనప్పుడు. సో ఫ్రెండ్ అనేవాడు కావాలి, ఎందుకంటే వాడితోనే మనం బాధలు పంచుకుంటాం. బట్ మనం ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనప్పుడు, చాలా ఇంపార్టెంట్. మొన్న ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు దాన్ని టైటిల్ పెట్టారు, ఫ్రెండ్ ఫర్ ఎవర్ అని పెట్టారు అనమాట. ఫ్రెండ్ ఫర్ ఎవర్ ఉండరు. ఎందుకు ఉండరు చెప్పనా? ఫ్రెండ్ అంటే మన బాధలు పంచుకునేది కదా, ప్రతి బాధ వాడితో పంచుకోలేం, గుర్తుపెట్టుకోండి. ఈవెన్ దో బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే మన ప్రతి బాధని పంచుకోలేం. కొన్ని ప్రైవేట్ బాధలు ఉంటాయి, పర్సనల్ బాధలు ఉంటాయి, పంచుకోలేం వాటితోటి. మరి ఆ బాధలు పంచుకోవడానికి ఉండాలి కదా ఎవరైనా, ఆ బాధలైనా కనీసం అవి కూడా పంచుకోవడానికి ఎవరైనా ఉండాలి కదా. ఉండాలంటే ఉన్నారు, యేసు ప్రభువారు. ఎందుకు నీ మాట అన్నా తెలుసా? బైబిల్లో
ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నారు. నా మాట చదువుతున్నప్పుడు దేవునితో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. ఈనాక్ దేవుడితో నడిచాడు. అబ్రహాం, మోసెస్, డేవిడ్, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో, ప్రవక్తలు, శిష్యులు, పౌలు, తిమోతి, యోహాను, ఎంతోమంది దేవునితో నడిచారు. అన్నమాట. ఓకే తమ్ముడు, ఒకసారి చూడండి, ఒకసారి చదువుతాం. యోహాను సువార్త తీయండి. మనం చూసాం చాలాసార్లు వచనం. ఇంకొకసారి చూస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. 11వ వచనం చూడండి తమ్ముడు. 11వ వచనం నుంచి, మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలననియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితుల యుందురు. దాసులు తన యజమానుడు చేయుదానని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులని పిలుచున్నాను. తమ్ముడు, ఎంత గొప్ప ప్రివిలేజ్ అంటే, మీరు ఒక్కసారి మనసు పెట్టి స్టేట్మెంట్ వినండి. మనం ఎవరితో స్నేహం చేయొచ్చు అంటే, సృష్టికర్త అయిన దేవాది దేవుడితో స్నేహం చేయొచ్చు, ఫ్రెండ్షిప్ చేయొచ్చు. ఫ్రెండ్గా ఉంటాడు ఆయన. అంటున్నాడు, నేనంటలేదు, యేసుప్రభువు వారే అన్నారు స్వయంగా, నేను మిమ్మల్ని స్నేహితులుగా పిలుస్తున్నాను. నేను మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడుతున్నాను, స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాను. మీరు ఆలోచించండి, సర్వాధికారం ఉన్న దేవుడు, సర్వమానవుల్ని సృష్టించిన దేవుడు, నోటి మాటతోనే సమస్తాన్ని చేసిన దేవుడు నీతో స్నేహం చేయడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నాడు. అందరూ చేయగలరు ఆయనతో స్నేహం? చేయలేరు. మరి ఎవరు చేయగలరు? అంటే స్నేహం చేయడానికి ఆయన ఒక అప్లికేషన్ పెట్టాడు. ఏంటిది? ఉదాహరణ చెప్తాను చూడండి. అప్లికేషన్ అంటే, ఇప్పుడు ఈ తమ్ముడు నేను స్నేహితులు అనుకోండి, ఓకేనా? వీడు చెప్పిన మాట అస్సలు నేను వింటలే, నేను చెప్పిన మాట అస్సలు తమ్ముడు వింటలే. ఇప్పుడు మా ఇద్దరు స్నేహం ఎలా ఉంటుంది? చెప్పండి, కంటిన్యూ అవుద్దా? సో ఇప్పుడు ఇద్దరి మధ్య స్నేహం కంటిన్యూ అవ్వాలంటే ఏముండాలి చెప్పండి? ఇప్పుడు నమ్మకం ఉండాలి, మన కోసం చెప్తున్నారు లేరా అని నమ్మకం ఉండి చెప్పింది చెయ్యాలి. అప్పుడే కదా కలిసి కొనసాగలం. అదే అప్లికేషన్ పెట్టాడు యేసుప్రభువు వారు. ఏంటంటే, నేను మీతో ఫ్రెండ్షిప్ చేస్తాను ఖచ్చితంగా. ఫ్రెండ్, ఆ మాట చూడు, ఫ్రెండ్గా ఉంటాను. ఎప్పుడంటే మీరు నా మాట విన్నప్పుడు మీతో ఫ్రెండ్గా ఉంటాను అన్నాడు. ఓకే తమ్ముడు? సో మనం యేసు ప్రభు మాట విన్నప్పుడు, ఆయనకు ఒబీడియన్స్ చూపిస్తున్నప్పుడు ఆయన మనకి ఫ్రెండ్ అవుతాడంట. ఫ్రెండ్ ఎంత గొప్ప ప్రివిలేజ్ తమ్ముడు. ఫ్రెండ్గా దేవుడు ఉంటాడంట. మా రూమ్లో మా ఫ్రెండ్ ఉండేవాడు. ఇప్పుడు విజయవాడలో జాబ్ చేస్తాడు. వాడు టాపర్ అనమాట. ఏ రోజైనా సరే నైట్ 10 పడుకుంటాడు, మార్నింగ్ 6 లెగుస్తాడు. ఈవెన్ దో సెమ్ ఎగ్జామ్ అయినా సరే, టఫ్ సబ్జెక్ట్ అయినా సరే, 10కి పడుకొని ముసుకేస్తాడు అంతే. ఇంకా మార్నింగ్ 6 లెగుస్తాడు, చూసుకుంటాడు, వెళ్తాడు, కాలేజ్ ఫస్ట్ వస్తాడు. ప్రతిరోజు అంతే అనమాట. మాకు ధైర్యం ఏంటంటే, వాడు మా రూమ్లో ఉన్నాడు, వాడు చెప్తాడు, వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ధైర్యం ఎవరిని బట్టి? ఫ్రెండ్ని బట్టి. సో ఇప్పుడు మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడుతున్నామంటే, దేవుడితో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతాం. మనకు అన్ని విషయాలు చెప్తాడు, మనం ఆయనకు అన్ని విషయాలు షేర్ చేసుకోవచ్చు, అన్ని విషయాలు మనకు హెల్ప్ చేస్తాడు. అలాంటి యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేయడం అనేది గొప్ప ప్రివిలేజ్. బట్ ఆబ్లిగేషన్ ఏంటంటే,
మనం ఆయన మాటకి లోబడాలి, ఆయన మాట వినాలి. తమ్ముడు, మరి ఈ లోకంలో కాస్త కోస్తో కొంచెం పర్వాలేదు అన్న వ్యక్తితో మనం ఫ్రెండ్షిప్ చేయాలి. బట్ దానికంటే మించి యేసు ప్రభుతో ఫ్రెండ్షిప్ చేయడం మనకి ఎంతైనా క్షేమం, మరి ఆయన మాటకి మనం లోబడుతున్నామా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆయన మాటకి మనం లోబడాలి. ఉదాహరణకి చాలా టఫ్ సబ్జెక్టు, మ్యాథమెటిక్స్ ఎక్కువ ఉంది. ఫ్రెండ్ ఏం చేస్తాడు? అరే ఇలా చేయని వదిలేస్తాడా? స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రాకపోతే అరే నేర్చుకోరా కొంచెం, ఒకసారి ఇది ఒకటి బైహెడ్ చేయి, ఇది బైహెడ్ చేసి ఈజీ అయిపోతుంది అంటే సింపుల్ వేలో. ఇంకా నాకు క్షేమం కోరేవాడు కదా. అరే ఒక మనిషే అంతలాగా ఫ్రెండ్ అయినప్పుడు కష్టపడితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు, మనకి తప్పకుండా సహాయం చేస్తాడు. బట్ ఆబ్లిగేషన్ ఏంటంటే మనం ఆయన మాట వినాలి. ఇప్పుడు లోకంలో వాడేమో అరే మందు చదవరా, అరే ఈ చెత్త సినిమా చదవరా, అది చేద్దారా అని ఇవన్నీ వీడి కోసం ఇవన్నీ చేసేస్తూ ఇంకో పక్క ఏసయ్య నాకు హెల్ప్ చేయ ఏసయ్య అంటే ఏసైకి ఇష్టం లేదు ఇది అంటాడు. అయితే నువ్వు ఆయనే ప్రేమించు, వాడితో కలిసిపో, లేదా నాతో స్నేహం చేయి. వాడిని ప్రేమించు, హెల్ప్ చేయి, కానీ నాతో స్నేహం చేయి. సో పాపాన్ని, యేసు ప్రభుని ప్రేమించలేం మనం. పాపము, యేసు ప్రభు చాలా దూరం ఉంటారు. ఒకే హృదయంలో ఈ రెండింటిని ఎలా చూపిస్తాం మనం? సో యేసు ప్రభు రియల్ ఫ్రెండ్, ఫర్ ఎవర్ ఫ్రెండ్. నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా ఆయనతో పాటు ఉంటావు. అసలు మీ ఇద్దరి మధ్య బంధం నువ్వు చేసే పాపాన్ని కూడా విడదీయలేదు. ఒకసారి ఈ బంధం ఏర్పడితే, ఉదాహరణకి యేసు ప్రభుతో ఈ బంధం ఏర్పడితే నువ్వు చేసే పాపం కూడా ఈ బంధాన్ని వేరు చేయలేదు. ఏది వేరు చేయలేదు. ఆయన ప్రేమ నుండి ఏది మనల్ని ఎడబాపును అని రాశారన్నమాట పౌలు గారు. ఏది వేరు చేయలేదు, అంత గొప్పదే. నువ్వు బ్రతుకున్న రోజులు నీతో పాటు ఫ్రెండ్గా ఉంటాడు, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఆయనతో పాటు ఉంటాడు, అంతే. కానీ ఇద్దరి మధ్య గ్యాప్ రాదు. ఇప్పుడు ఫ్రెండ్ ఫర్ ఎవర్ అంటే యేసు ప్రభువారే ట్రూ ఫ్రెండ్. నిన్ను ప్రేమించాడు. ఏం చేస్తే ప్రేమించి? కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి వానికంటే ఎక్కువగా ప్రేమించే స్నేహితుడు ఇంకొకటి లేడు. నేను మీకోసం ప్రాణం పెడతాను. ఆనర్ చేశాడు. ఒకవేళ నీ తప్పులని బయట పెట్టడం కో తమ్ముడు, నీ మనసులో ఉన్న చెడు ఆలోచనంతా బయటకు కనపడేది పెట్టడం కో, ఇక్కడ స్క్రీన్లో వచ్చేది పెట్టడం కో, ఎలా ఉంటుంది? ఆనర్ చేశాడు. నీ పాప బానిసత్వం నుంచి విడుదల చేస్తాడు ఆయన. ట్రూ ఫ్రెండ్ ఫర్ ఎవర్ ఎవరంటే యేసు ప్రభువారు. సో ఫ్రెండ్స్, తమ్ముడు ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనకి ఈ లోకంలో ఫ్రెండ్ కావాలి, బట్ ఈ ఫ్రెండ్ కంటే ఇంకా మనకి మంచి స్నేహం యేసు ప్రభు దగ్గర దొరుకుతుంది. ఈ లోకంలో స్నేహం చేస్తున్నప్పుడు మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నామని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అదే మన టైంని, మనీని, క్యారెక్టర్ని, కెరియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈ మాట మాత్రం మర్చిపోవద్దు. బట్ అన్ని వేళలా మనం గైడ్ చేసేవాడు మన యేసు ప్రభువారు. ఆయనతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఆయనకి ఇష్టం, నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి. నువ్వు నీకు ఆయనతో చేయడం ఇష్టమైతే ఆయన పెట్టిన ఆబ్లిగేషన్ అంటే ఆయన మాట వినాలి. ఓకేనా? సో ఆలోచన